ఈరోజు రాయలసీమకు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. రాయలసీమలో పరిశ్రమలోనే తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడో ఉన్నటువంటి మద్రాసుకు పోవలసినటువంటి ఆ యొక్క కంపెనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఈ యొక్క తిరుపతిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకురావటం, ఆ యూనిట్ని తీసుకొచ్చి 1 సంవత్సరం కాలం లోపలనే చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో DRDO కింద 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో AMCA యుద్ధ విమానాల తయారీ, అంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇటువంటిది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తికి రావడం కూడా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తూ ఉన్నాము. యుద్ధ విమానాల ద్వారా యూనిట్ ద్వారా 7,500 ఉద్యోగాలతో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడికి రాబోతూ ఉన్నాయి. పుట్టపర్తి కూడా కేంద్రంగా మారుతూ ఉంది. రాబోయే రోజుల్లో పుట్టపర్తిలోనే 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలందరూ కూడా అధిపతులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా రిలయన్స్ ఆధ్వర్యంలో 51,000 కోట్లతో సోలార్ పవర్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, కడప జిల్లాలో ఆదాని సంస్థ ద్వారా 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి డ్రోన్ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు కూడా మొదలైనాయి. అదేవిధంగా ఓరకల్లుకు సంబంధించి 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయి. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ యొక్క ఫుడ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడానికి అయిపోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. 2014-19 మధ్య అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపుగా 13,000 మందికి యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం లభిస్తూ ఉంది. స్థానికంగా 5 లక్షల లేని పొలం ఎకరా ఈరోజు అదే ప్రాంతంలో 50 లక్షల రూపాయలు పలుకుతూ ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యమైనటువంటి రాయలసీమకు మళ్ళీ నేను ఒక రాయలసీమ బిడ్డగా, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక రాయలసీమ బిడ్డగా ఈరోజు రాయలసీమ ప్రజల రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 10,000 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. 14-19 కాలంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 12,441 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోయింది. అదేవిధంగా ఈరోజు 24 నుంచి 26కు కేవలం 2 సంవత్సరాలలోనే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హంద్రీ నీవాకు 3,800, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులకు కూడా కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఈ పెండింగ్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా కూడా ఇప్పుడు రాష్ట్రం యావత్తు, భారతదేశం యావత్తు కూడా రాయలసీమ వైపు చూస్తూ ఉంది. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఈరోజు రాయలసీమకు 1,00,000 కోట్లతో రాయలసీమకు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలి ఈ యొక్క హార్టికల్చర్ అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. ఏ రోజైనా రాయలసీమ రైతుల గురించి ఉపయోగపడే డ్రిప్ ఇరిగేషన్ పథకానికి 5 సంవత్సరాలు వారు పక్కన పెడితే ఏ ఒక్కరోజు కూడా ఒక డ్రిప్ పరికరం కానీ, అదేవిధంగా SC STలకు చిన్న సారుకతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వడం కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోలేదు.
ఆ రోజు నిర్లక్ష్యానికి గురి అయింది రాయలసీమ ప్రాంతం అంతా కూడా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పాలనలో వ్యవసాయ ఉద్యాన రంగాలను చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 14,540 కోట్ల ఆదాయము, ఆ తర్వాత స్థానం చిత్తూరులో 13,000 కోట్ల రూపాయల ఆదాయము, దాని తర్వాత కర్నూలుకు వచ్చేటప్పటికి 11,300 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మళ్ళీ సీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 5 ఏళ్ళు రక్తపాతం పాదించారు, ఉద్యోగాలు రాకుండా చేశారు. పరిశ్రమలు ఏవైతే వచ్చాయో పరిశ్రమలను కూడా బెదిరింపులతో వాళ్ళ కమిషన్ల కోసము అరాచకాలు చేస్తే పరిశ్రమలు కూడా పరిగెత్తి పారిపోవడం జరిగింది. నాడు ఇదే కొలిముళ్ళ మండలంలో ఆల్ట్రాటెక్కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వారు మేము పెడతామని చెప్పి ముందుకు వస్తే ఆ యొక్క ఫ్యాక్టరీ వారిని కూడా వాళ్ళ కమిషన్ల కోసం చేస్తే ఆ రోజు ఆ యొక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి మొదలు పెట్టాల్సినటువంటి పనిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2 యూనిట్ల ఆల్ట్రాటెక్లో 1 యూనిట్ తయారవుతూ ఉంది రెడీగా. అదేవిధంగా ఇంకొక యూనిట్ కూడా రామ్కో సిమెంట్ వారు కూడా 2వ యూనిట్ తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి వారి విజన్ను చూసుకొచ్చి ఆ విధంగా వారికి కూడా ఈరోజు పరిశ్రమలు మేము పెడతామని చెప్పి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ యొక్క ఆంధ్ర వైపు అటు రాయలసీమ వైపు, ఎందుకంటే అందరికీ సంతృప్తి జరిగినటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్కి ముఖ్యంగా అక్కడ కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉంది. ఆ రా మెటీరియల్ కూడా ఈరోజు సద్వినియోగం చేసే విధంగా చేస్తూ ఉన్నాం. ఇదే ఈ గొడ్డలి పార్టీ చేసిన రాజకీయాలు ఏం చేశారు? కక్ష సాధింపు చర్యలు, మనసులను గొడవలలో కేసులు పెట్టి ఇరికేయడము, ఆస్తులు లాక్కోవడము, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడము, అదేవిధంగా రైతుల పాస్బుక్కుల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని రైతులందరూ కూడా భయాందోళన చెందడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కానీ కూడా ఈ యొక్క జగన్ రెడ్డి ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షన్ నిర్మూలన చేసి ఆ రోజు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండద్దు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలని ఆ రోజు ఫ్రాక్షన్ లేకుండా చేస్తే, మళ్ళీ ఈరోజు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత మళ్ళీ తన యొక్క వికృత రూపంతో ఎక్కడ చూసి కూడా 5 సంవత్సరాలు దాడులు జరిగాయి. ఇప్పటికీ వాళ్ళ దాడులతోనే దౌర్జన్యాలతోనే పని చేస్తాము, మేము దౌర్జన్యంతోనే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారేమో కానీ ప్రజలు దాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. ఈ గొడ్డలి పార్టీని సమూలంగా మూసివేయాలి, సమూలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు మాకు దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. కేవలం ఈరోజు 11 సీట్లకే ఈ 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా గొడ్డలి పార్టీ అధ్యక్షుడిలో ఎలాంటి మార్పు రాలేదు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఒకటే అనుకుంటున్నాడు, మేము దౌర్జన్యాలు చేస్తాము, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, రప్ప ఆడిస్తాము. ఏంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నువ్వు మాట్లాడాలి తప్ప మళ్ళీ రప్ప ఆడిస్తాము, పొట్టేళ్ళు కోసినట్టు కోస్తాము. ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ కోసేశారు, ఏ విధంగా మిమ్మల్ని రఫ్ ఆడిచ్చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మీకు. ప్రతిపక్ష హోదా దక్కని వాళ్ళకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఈరోజు మళ్ళీ విచ్చలవిడిగా కూడా విజృంభించి అనేకమైన కార్యక్రమాలు ఈరోజు ఏదో చేసుకొని రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలనలో కూడా అనేకమైన ఇబ్బందులు కలిగేట్టుగా చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతానికి అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా రావాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యం. మా యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు గారు కూడా నిత్యం ఎక్కడెక్కడ పరిశ్రమలు వస్తున్నాయంటే వారి దగ్గరికి వెళ్ళి ఈ పరిశ్రమలు మా ప్రాంతంలో పెట్టండి, మీకు సింగిల్ విండో కింద కూడా అనుమతులు ఇస్తాము, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మాకు ఉంటాము, మా ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా నిత్యం కూడా పరిశ్రమల కోసం వస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్కు అనువైన ప్రాంతము, ఆ ప్రాంతానికి ఈ 1,00,000 కోట్లతో రూపురేఖలే మారబోతున్నాయి. ఏదైతే హార్టికల్చర్ హబ్ వస్తూ ఉందో దాని ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈ యొక్క గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎన్ని కలలు కన్యా ఎన్ని మాటలు చెప్పినా ఈరోజు
ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రాబోవు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా అరాచకము. గతంలో రాజధానిని చూసి సర్వనాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. మళ్ళీ ఇక్కడ రాజధానిలో ప్రశాంతంగా ఉండేటువంటి రాజధాని ఈరోజు అభివృద్ధి వరకు పరుగులు పెడతా ఉంటే ఏదో సంబంధం లేని రౌడీలను తీసుకొచ్చి, ఎక్కడ రైతులు కానీ వాళ్ళని తీసుకొచ్చి రాయలసీమలో మళ్ళీ ఆ యొక్క రైతుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూడా మళ్ళా ఆ యొక్క అల్లర్లు సృష్టించడానికి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా ప్రభుత్వం శాంతియుతంగా ఏది చేయాలనుకున్నామో ఆ యొక్క ఈరోజు రాయలసీమ దీనికి యొక్క సంబంధించినటువంటి రాజధాని ఖచ్చితంగా నిర్మించడం అయిపోతుంది. త్వరలోనే అన్నీ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అటు పెట్టుబడులు కానీ, రాయలసీమకు హబ్బు కానీ, ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గొడ్డలి పార్టీ వారి నాయకుడు మేల్కొని ప్రజలతో ఏదైతే ఉన్నాయో సూచనల ప్రకారం వెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.